గ్రేస్ అండ్ ప్రీస్ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇట్ ఈస్ గుడ్ టు బీ బ్యాక్ ఆఫ్టర్ అ స్మాల్ బ్రేక్. మొదటి 2 అధ్యాయములు ఎఫెసీ పత్రికలో నుండి మనం ధ్యానాంశం చేసి ఉన్నాం. తిరిగి నేటి దినము నుండి 3వ అధ్యాయము ధ్యానాంశము ఆ తర్వాత మనం చూద్దాం. The letter to the Ephesians can be divided into 2 parts. The first half, what the Lord has done unto us, and on the second half, we as the children of God should learn how we need to behave with the Lord. కాబట్టి మొదటి భాగం అంతా కూడా దేవుడు తన యొక్క సంకల్పంలో మనలను ఎన్నిక చేసుకొని మన కొరకు చేసిన యొక్క గొప్ప కార్యమును మనం గమనించచ్చు ఉన్నాం. రెండవ భాగములో నీవు నేను మనము దేవుని బిడ్డలుగా మనము ఎలాగో నడుచుకోవలసిన వారమై ఉన్నాం అన్న విషయాన్ని మనము గమనించచ్చు ఉన్నాం. And therefore, if you will with me, let us turn our Bibles into the 3rd chapter of Ephesians, written by Apostle Paul. ఎఫెసీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీర మందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులై ఉన్నారన్నదియే. దేవుడు ఈ వాక్య వచనములను దీవించి ఆశీర్వదించును గాక. ఈ హేతువు చేత, ఫర్ దిస్ రీజన్, ఏ హేతువు చేత అని కనుక గమనించినట్లయితే మొదటి 2 అధ్యాయములను గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. ఈ హేతువు చేత అనగా ఇదిగో మొట్టమొదటగా ఆయన మనలను ఎన్నిక చేసుకొని ఉన్నాడు. ఎన్నిక చేసుకొని ఆయన మనలను రక్షించి ఉన్నాడు. రక్షించిన మనలను ఆయన మహిమ కొరకు దేవుడు మనలను స్థిరపరిచి ఉన్నాడు. స్థిరపరిచిన దేవుడు ఇశ్రాయేలీయులతో పాటు పరలోక రాజ్యములో ఆయన యొక్క స్వాస్థ్యములో మనమందరము సమానంగా పాలు పొందటానికి నడిపించుచూ ఉన్నాడు. ఆయన యొక్క పరలోక పౌరస్థితి మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ఇక ముందు ఆయన యొక్క నిబంధన మనకు లేకపోవచ్చు, కానీ ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిజమైన శరీరము వెలలేని రక్తము ద్వారా ప్రతి ఒక్కరూ సమానముగా దేవుడు ఆయన మనలను తీర్చి ఉన్నాడు. ఇటు ఆశీర్వాదములను దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి అందు నిమిత్తమై అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించచ్చు అంటూ ఉన్నాడు. ఇదిగో కొన్ని మర్మములు, రహస్యములు, ఇంతవరకు మనకు అర్థం కాని మర్మములు నేను మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. ఏంటి అని కనుక గమనించినట్లయితే దేవుడు కొన్ని విషయములు ఆయన మనకు తెలియజేయలేదు. ఫర్ మెనీ రీజన్స్ ద లార్డ్ హ్యాస్ కెప్ట్ సీక్రెట్స్. ద్వితీయోపదేశ కాండములో దేవుడు చెప్పిన విధంగా మోషే అంటూ ఉన్నాడు, దేవా నేను నిన్ను చూడాలి, నీవెలాగుంటావు, నీ రూపమును నేను చూడాలని అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నన్ను చూడలేవు, కేవలము నేను నీ ముందు నుండి నడుచుకొని వెళ్ళినప్పుడు నా మహిమను మాత్రమే నేను నీకు చూపిస్తాను, ఎందుకనగా నీవు నన్ను చూడలేవని దేవుడు అంటూ ఉన్నాడు. తిరిగి మోషే ఆ యొక్క ముఖ వర్చస్సుపై దేవుని యొక్క మహిమ పొందుకున్నప్పటికీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దానిని కప్పుకో, ఎందుకనగా ప్రజలు ఆ మహిమను చూడలేరు.
And at the same time, there are certain things that we do not understand as to why the Lord has done this. And the reason being, it is very simple, the Lord keeps secrets. కొన్ని విషయములు దేవుడు మనకు ఎందుకు అన్ని తెలియజేయడు, ఎందుకనగా అవి మనకు బాధ కలిగించవచ్చు, అవి మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు, లేదా కొన్నిసార్లు మనము అందులో ఉన్న సత్యాన్ని మనం తట్టుకోలేకపోవచ్చు. మరొకటి ఏంటంటే, నీవు నేను మనము పాపులమై ఉన్నాము, దేవుడు మహిమాపూర్ణుడై ఉన్నాడు. పాప పరిస్థితుల్లో నీవు నేను మనము దేవుని మహిమను మనం చూడలేము, మనం అర్థం చేసుకోలేము. కాబట్టి దేవుడు తనను తాను సంపూర్ణముగా బయలుపరచుకోవటానికి ముందు మన యొక్క స్థితిని దేవుడు మార్చాలి, మనకు ఉన్న పరిస్థితిని దేవుడు మార్చాలి. ఎప్పుడైతే దేవుడు మన యొక్క పరిస్థితిని మార్చుతాడో, తిరిగి ఆయనతో పాటు నీతిమంతులుగా మనలను జ్ఞాపకం చేసుకుంటాడో, అప్పుడు దేవుడు తన యొక్క మహిమను సంపూర్ణంగా ఆయన మన కొరకు బయలుపరుస్తాడు. బట్ ఫర్ నౌ లెట్ us రిమెంబర్ దట్ ద లార్డ్ సమ్టైమ్స్ డస్ నాట్ రివీల్ టు us ఎవ్రీథింగ్. దేవుడు అన్నీ కూడా మనకు బయలుపరచాడు. రెండవదిగా, దేవుడు కొన్ని విషయములు ఆయన ప్రజలకు మాత్రమే ఆయన బయలుపరిచి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ కనుక గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 సంవత్సరములు వారు ఐగుప్తు దేశములో వారు నివాసం చేసి ఉండగా, when they were living as slaves, వారందరూ కూడా ఐగుప్తీల కింద వారందరూ కూడా ఖైదీలుగా వారు జీవించచ్చు ఉండగా, బందీగా వారు ఉన్న సమయంలో, when they were in the bondage, the Lord said, దేవుడు ఒక విషయాన్ని, ఒక మర్మమును దేవుడు వారికి తెలియజేసి ఉన్నాడు. అంటే మొట్టమొదటి ప్రశ్న, మరణ దూత ఎవరి పైకి వచ్చింది? ఐగుప్తీల పైక, ఇశ్రాయేలీల పైక? అనేకమైన సార్లు ఈ వచనాలు లేదా ఈ యొక్క గ్రంథాన్ని మనం చదివినప్పుడు మరణము ఐగుప్తీయుల పైకి వచ్చిందని మనం అనుకుంటాం, కానీ అది ఏమాత్రం కూడా సరైనది కాదు. 10వ తెగువు ఆ యొక్క ఐగుప్తీయుల పైకి మరణం రాలేదు, కానీ ఐగుప్తు దేశము పైకి మరణ దూతను దేవుడు పంపించి ఉన్నాడు. ఇట్ వాజ్ unto the land of Egypt, it was unto the country of Egypt. It wasn't divided by then as to the death will come only onto the Egyptians, but it was unto the entire land of Egypt. కేవలం ఐగుప్తీయుల పైకి మాత్రమే కాదు, ఆ దేశం అంతటిపై దేవుడు మరణమును ఆయన ప్రకటించి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులకు ప్రత్యేకముగా దేవుడు తెలియజేసిన వర్తమానము గనుక గమనించినట్లయితే, ఆ మరణ దూత మీ పైకి వచ్చినప్పుడు మీరు మీ ప్రథమ కుమారుడిని కాపాడుకుని విధముగా మీ ఇంటిలో మరణము రాకుండు నిమిత్తము మీరు ఒక గొర్రె పిల్లను వధించి పస్కాను మీరు జరుపుకోవలసిన వారై ఉన్నారని దేవుడు వారికి సెలవిచ్చి ఉన్నాడు. ఆ ద్వారములపై, ఆ గడపపై ఆ యొక్క రక్తము మరకలు చూసినప్పుడు మీరు దేవుని బిడలుగా జ్ఞాపకము చేసుకొని ఆ మరణ దూత మరణము కలుగజేయకుండా మీ ఇంటిపై నుండి వెళ్ళిపోతుందని దేవుడు వారికి స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. Why this example? This example because there are certain things that the Lord has revealed only to his people. మొట్టమొదటిగా దేవుడు కొన్ని విషయాలు ఎవరికి తెలియజేయలేదు. రెండవదిగా దేవుడు కొన్ని విషయాలు తన ప్రజలకు మాత్రమే ఆయన తెలియజేసి ఉన్నాడు. And the Lord has spoke through the prophets. That is what we see in the verse 5. ఈ మర్మము నిమిత్తము ఆత్మ మూలముగా దేవుడు పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుష్యులకు తెలియపరచబడలేదు. అనగా ఇక్కడ కొన్ని విషయములు దేవుడు ఆనాటి కాలంలో తన యొక్క ప్రవక్తల ద్వారా లేదా తను ఎంచుకున్న నాయకుల ద్వారా ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడినట్లుగా గమనించచ్చు ఉన్నాం. మోషేను ప్రారంభం చేసుకొని సమూయేలు అనేక మంది రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడి ఉన్నాడు. మూడవదిగా, దేవుడు కొన్ని విషయములు ఎప్పుడు బయలుపరిచి ఉన్నాడు అనంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు సంపూర్ణముగా బయలుపరిచి ఉన్నాడు.
పాత నిబంధనలో గనుక గమనించినట్లయితే అనేకమైన ఉదాహరణలు మనం గమనించచ్చు ఉన్నాము. మొట్టమొదటగా ఇస్సాకును గమనించండి. దేవుడు అబ్రహాముతో పాటు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించుము. 3 దినముల ఆ యొక్క వెంటనే అబ్రహాము ఇస్సాకును అర్పించేసి ఉన్నాడు. హీబ్రూ పత్రికలో గమనించుచూ ఉన్నాడు, ఉపమాన రీతిగా విశ్వాసము ద్వారా తిరిగి తన కుమారుని పొందుకొని ఉన్నాడు. అయితే ఇస్సాకు యవన కాలములోనే ఆ యొక్క బలి అర్పింపబడటానికి కావలసిన ఆ యొక్క కర్రలను మోసుకొని మోరియా పర్వతము పైకి ఆయన ఎక్కి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘటన గనుక గమనించినట్లయితే, వేర్ ఇస్ Mount Calvary? It is on to the north pinnacle of the range of Moriah mountains. కలువరి కొండ కూడా యొక్క మోరియా పర్వతములలో ఉత్తరము వైపు ఉంది. And onto that mountain, onto the cross, onto the mountain of Calvary, Jesus by himself has bore the cross. యేసుక్రీస్తు ప్రభు తనంతట తానే ఆ యొక్క సిలువను మోసుకొని ఆ యొక్క సిలువపై తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. As the Lamb of God, దేవుని గొర్రె పిల్లగా. యోసేపు యొక్క జీవితమును గనుక గమనించినట్లయితే, తన సొంత ప్రజల చేత, అన్నల చేత ద్వేషింపబడి బానిసత్వములోనికి 30 నాణములకు యోసేపు అమ్మివేయబడి ఉన్నాడు. కానీ అది అతనికి దేవుడు నీతిగానే ఎంచి ఉన్నాడు. తన అన్నలందరినీ కూడా కరువులో నుండి కాపాడుకోగలిగి ఉన్నాడు. అదేవిధముగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితమును గనుక గమనించినట్లయితే, ఆయన సొంత ప్రజలు ఆయనను ద్వేషించి ఉన్నారు. బరబ్బాను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుకు సిలువ వేయమని వారందరూ కూడా కోరి ఉన్నారు. విచ్ మీన్స్ దట్ వన్స్ అగైన్, జస్ట్ ద వే జోసెఫ్ వాజ్ రిజెక్టెడ్ బై హిస్ ఓన్ పీపుల్, Jesus also was rejected by his own people. Yet again, the fight, the war that Jesus has done on the cross of Calvary with Satan, with sin and with death has been credited as righteousness, not only unto him but also unto us. And therefore, just the way Joseph was able to protect his brothers in the tough times, Jesus is able to protect you and protect me from our sin, from the penalty that we need to pay for our sin, and from our death. ఏ విధముగా అయితే యోసేపు కరువు కాలములో తన యొక్క సహోదరులు, తనను ద్వేషించిన సహోదరులను ఆయన రక్షించి ఉన్నాడు, అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు కూడా పాపము అను జీవితములలో బ్రతుకుచూ ఉన్న మనలను ఆయన రక్షించి ఉన్నాడు. ఒకటి, దేవుడు కొన్ని విషయములు ఆయన మనకు ఏనాడు కూడా తెలియజేయలేదు. రెండవది, కొన్ని విషయములు ఆయన ఎన్నిక చేసుకున్న ప్రజలకు ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. మూడవదిగా, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఒక నిశ్చయ సమయం వచ్చినప్పుడు దేవుడు ముందుగా బయలుపరచుచు ఉన్న చిన్న చిన్న విషయములు, అనగా ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన కొన్ని విషయములు తెలియజేసి ఉన్నాడు. యోసేపు ద్వారా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన కొన్ని విషయములు తెలియజేసి ఉన్నాడు. అలాగూ కొన్ని విషయములు తెలియజేయచ్చు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన మహిమను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సంపూర్ణముగా దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. The Lord has kept secrets, but until the time that Jesus Christ was revealed unto us in full picture, in full glory and in full salvation. ఎంతవరకు అనగా, యేసు క్రీస్తు ప్రభువును ఆ యొక్క కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినను సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసి తిని. ఇక్కడ కొన్ని విషయములు నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ప్రాముఖ్యముగా ఈ 3వ అధ్యాయము అన్యులను గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో ఒక మాటను వాడుతూ ఉన్నాడు, ఐ పాల్ a prisoner for Christ Jesus, క్రీస్తు యేసు యొక్క ఖైదీనైనా అని అంటూ ఉన్నాడు. మరలా 4వ అధ్యాయంలో అదే మాట అంటూ ఉన్నాడు, ఐ therefore a prisoner for the Lord. అపోస్తలుడైన పౌలు ఇక్కడ క్రీస్తు యొక్క ఖైదీ అన్న మాటను ఎంతగానో ఆయన ఎంఫసైజ్ చేస్తూ ఉన్నాడు. దానికి గల కారణము ఏంటి?
దానికి గల కారణం ఏంటి? ఎఫెసీ సంఘమునకు మాత్రమే కాదు, కొలస్సీ సంఘమును గనుక గమనించినట్లు, let us consider all the epistles. And it is very much valid for us to consider the words of Apostle Paul here, because if not anything, he has at least written 45% of the New Testament. ఉన్న 27 పుస్తకాలలో 13 పత్రికలు అపోస్తలుడైన పౌలు రాసి ఉన్నాడు. అండ్ we do not yet know the author for Hebrews. హెబ్రీ పత్రికను ఎవరు రాసి ఉన్నారో తెలియదు. ఒకవేళ అది కూడా అపోస్తలుడైన పౌలు కింద లెక్క వేసినట్లయితే 14, అనగా which is about more than 50% of the New Testament. And such an apostle is declaring to be a prisoner of Christ. నూతన నిబంధనలో 13 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తు యొక్క ఖైదీనై ఉన్నాను. I a prisoner under Christ Jesus. మొదటి కొరింథీ, రోమా పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ, తెస్సలోనిక, ప్రాముఖ్యముగా గలతీ పత్రిక అంతా కూడా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎంతగా అయితే దేవుని బిడలుగా ఆయన దేవుని బిడల కొరకు ఈ పత్రికను రాయొచ్చు ఉన్నారో, అంతగానే ఎవరైతే దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారో వారిని గురించి కూడా అపోస్తలుడైన పౌలు రాయొచ్చు ఉన్నాడు. అన్యుల యొక్క ఆలోచన గనుక గమనించినట్లయితే ఏంటి ఇక్కడ ఉన్న మర్మము ఏంటి? ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు దైవ దర్శనము ద్వారా అపోస్తలుడైన పౌలుకు అనుగ్రహించిన యొక్క మర్మమని గనుక గమనించినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. మనమందరము కూడా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. అది ఎవరి వరం అనంటే అది దేవుని వరము. మనంతటగా మనము దేవుని యొద్దకు వచ్చినట్టుగా కాదు, కానీ దేవుడే తన యొక్క సంకల్పంలో ఆయన ఎన్నడో మనలను నిర్ణయించినాడు కాబట్టి ఆయన మనలను పిలుచుచూ ఉన్నాడు. ఒక పాట కూడా ఉంటుంది, నేను యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని. ఆ పాట తిరిగి మరలా ఎలాగో మార్చబడిందనంటే, నే యేసుని వెంబడించుటకై నా యేసే నన్ను పిలిచెనిలా. We follow Christ not because you have decided, we follow Christ because Christ has decided. నీవు నేను మనము క్రీస్తు శిష్యులుగా ఉన్నామనంటే అది మనం తీసుకున్న నిర్ణయం కాదు. క్రీస్తు శిష్యులుగా మనం ఉండటానికి క్రీస్తే అటువంటి నిర్ణయము మన పట్ల ఆయన తీసుకొని ఉన్నాడు. And therefore every spiritual blessing that we enjoy is not because we have asked. Every spiritual blessing we enjoy is because Christ has given it unto us. నీవు నేను మనం అడిగామని కాదు, దేవుడే మనకు దానిని దయచేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు దేవుని దర్శనం కొరకు వేడుకున్నాడని కాదు, దేవుడే దానిని దయచేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలని నిశ్చయించాడు కాబట్టి కాదు, క్రీస్తే అపోస్తలుడైన పౌలును వెంబడించేలాగా చేసుకొని ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుకు ఖైదీనై ఉన్నాను. అండ్ ఇన్ ద కంక్లూజన్ ఐ విల్ మేక్ వన్ స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. And in the conclusion, but before we get to the conclusion, అపోస్తలుడైన పౌలు యొక్క ఆలోచన 3వ అధ్యాయమును గనుక గమనించినట్లయితే, యూదులు ఏం చేసేవారనంటే గలతీ పత్రికలో గమనించచ్చు ఉన్నాం, అపోస్తలుడైన పౌలు సంఘాలన్నీ కూడా దర్శించి మంచి సువార్తను ఆయన ప్రకటించి ఉన్నాడు. మంచి సువార్త అనంటే వాట్ ఈస్ ద గాస్పెల్? సువార్త అనగా మంచి వార్త. అదేంటనగా నీవు నేను మనము మరణించవలసిన స్థలములో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయి ఉన్నాడు కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువుతో జీవిస్తాము. దట్ ఈస్ ది సింపుల్ స్వీట్ సౌండ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త అంటే అంతే. ఆ యొక్క సువార్తను ఇశ్రాయేలీలు అందరికీ కూడా, ఆ తర్వాత అక్కడ ఉన్న యూదులందరికీ, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా, అన్యులందరికీ కూడా అపోస్తలుడైన పౌలు ప్రకటించటం మాత్రమే కాకుండా అంతవరకు ఉన్న అడ్డుగోడ,
కేవలము రక్షణ యూదులకు మాత్రమే, కేవలము రక్షణ దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అన్న అడ్డగోడను తీసివేసి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. ఆమేన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ all ethnicities, all races, all nations, all people. ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు అన్న సువార్తను అపోస్తలుడైన పౌలు వారి మధ్యలోనికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. ఆ తరువాత యూదులు ఎలాగూ వారు రక్షణ పొందుకున్నారని వారు నమ్ముతూ ఉన్నారో ఆలోచన చేయండి. మారు మనస్సును గురించి వారు ఎటువంటి ఆలోచనను వారు కలిగి ఉన్నారని అంటే, ఇద్దరు దేవుని మందిరంలోనికి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు యూదుడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నానని అనుకున్నాడు. కాబట్టి పరిసయ్యుని యొక్క ప్రార్థన గనక గమనించినట్లయితే, నేను ఇదిగో వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, 2 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాను, ప్రతిదినము ప్రార్థన చేయుచూ ఉన్నాను, దశమ భాగం ఇచ్చుచూ ఉన్నాను, నీ సన్నిధానములోనికి వచ్చుచూ ఉన్నాను. ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి నన్ను నీతిమంతునిగా నీవు ఎంచు, నా ఘనతను నీవు నాకు దయచేయని పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుల యూదుల ఆలోచన ఇలాగ ఉంటుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్న సంఘములన్నిటికీ ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించి వారందరికీ కూడా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ఇట్టి రక్షణను మీరు పొందుకుంటారు, ధర్మశాస్త్రము ద్వారా కాదు. రోమాపత్రికలో 10వ అధ్యాయంలో వ్రాయబడిన విధముగా ఇదిగో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తన నోటి ద్వారా ప్రభువును ఒప్పుకొందరో వారే రక్షింపబడతారు. అండ్ దట్ ఈస్ నాట్ ద కాంటెక్స్ట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ బట్ బిట్వీన్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ ద లా అండ్ ఆఫ్ ద గాస్పెల్. అనేక మంది ఆ రోమా పత్రికలో ఉన్న వచనాన్ని దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క వచనము దేని గురించి మాట్లాడుతూ ఉందనంటే, నీవు నేను మనము ధర్మశాస్త్రము ద్వారా కాదు సువార్త ద్వారానే రక్షింపబడతామన్న ఆలోచన నది తీసుకొని వచ్చుచూ ఉన్నది. అటువంటి సువార్త రోమా పత్రిక, 1 కొరింథీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక, ప్రతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంత గట్టిగా దృఢంగా తెలియజేయచ్చు ఉండగా, యూదులు మాత్రము మీరు రక్షణ పొందాలనంటే సున్నతి చేసుకోవాలి, మీరు రక్షణ పొందాలనంటే ఉపవాసం ఉండాలి, మీరు రక్షణ పొందాలనంటే ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని మందిరంలోనికి వెళ్ళాలా, ప్రార్థన చేయాలా. ఈ విధంగా మిమ్మును మీరు ధర్మశాస్త్రానుసారంగా మిమ్మును మీరు శిక్షించుకొని మీరు నడుచుకోవాలా. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నారు, మీరు ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం లేదు. Does this mean that Simeon is saying that you don't have to fast or you don't have to pray? ఉపవాసం ఉండొద్దు, ప్రార్థన చేయొద్దు, దశమభాగం ఇవ్వద్దు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నానా? లేదు. ఉపవాసం ఉండండి, కానీ ఉపవాసం ఉంటేనే నేను రక్షింపబడుతూ ఉన్నానన్న ఆలోచనతో ఉపవాసం ఉండకండి. దేవునికి దగ్గరగా ఉండాలన్న ఆలోచనతో ఉపవాసం ఉండండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తేనే దేవుడు నన్ను కరుణిస్తాడన్న ఆలోచనతో ప్రార్థన చేయకండి. పిల్లలు మీతో పాటు ఎలాగూ మాట్లాడాలని కోరుకుంటారో అలాగే దేవునితో పాటు మీరు మాట్లాడాలన్న ఆలోచనతో మీరు ప్రార్థన చేయండి. ప్లీజ్ డు నాట్ మేక్ ఇట్ అ లా. Please do not make it a practice of a law, but enjoy the grace that we have in Christ Jesus. Enjoy the grace. ఆ కృపను మనకు దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని అర్పించి ఉన్నాడు. ఆ కృపను మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తమును నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన చిందించి ఉన్నాడు. అట్టి కృపలో నీవు నేను మనము బలపరచబడవలసిన వారమై ఉన్నాము. ఎంజాయ్ ది గ్రేస్. కానీ అపోస్తలుడైన పౌలు ఎక్కడైతే సువార్తను ప్రకటించచ్చు ఉన్నాడో అక్కడ యూదులు వెళ్ళి, ఇగో మీరు రక్షింపబడాలనంటే సున్నతి పొందుకోండి, మీరు రక్షింపబడాలనంటే ప్రార్థన చేయండి అని అనేకమైన విషయాలు వారికి నేర్పించచ్చు ఉన్నారు. అది పరిసయ్యుని ప్రార్థన. ఒక్కసారి సుంకరి ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి.
ఇవేవి కూడా చేయని సుంకరి ఒకే ఒక మాట అంటూ ఉన్నాడు, ప్రభువా పాపినైన నన్ను కరుణించుము. And to enjoy salvation, all that you really need to know is that Jesus Christ is your Savior. యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడై ఉన్నాడు. And this is the mystery unfolded to each and everybody, let it be to the Jewish or to the Greek or to the Gentiles. గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా అన్యుడైనా కూడా ప్రతి ఒక్కరికి సువార్త యేసు క్రీస్తు ప్రభువు యొక్క దైవ దర్శనము ద్వారా అపోస్తలుడైన పౌలు తెలియజేయచ్చు ఉన్న విషయం ఏంటి అనగా, నీవు నేను మనము యేసు క్రీస్తు ప్రభువును ద్వారానే మనము రక్షింపబడి ఉన్నాము. జీసస్ ఈజ్ ద వే, ద ఓన్లీ వే, అండ్ దెర్ ఇస్ నో అదర్ వే. ఆమేన్. జీసస్ ఈజ్ ద వే అండ్ ద ఓన్లీ వే. కాబట్టి సుంకరి ప్రభువా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు అంటూ ఉన్నాడు, ఇతడు నీతిమంతునిగా ఎంచబడతాడు. అందును బట్టి అపోస్తలుడైన పౌలు అన్యులకు వ్రాయొచ్చు, ఇదిగో మీ కొరకు ఒక మర్మము మీ కొరకు దేవుడు దయచేసినాడు, అదేంటనగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ధర్మశాస్త్రము ద్వారా కాదు. ధర్మశాస్త్రము ద్వారా రక్షణ పొందాలని అనుకున్న వారి యొక్క పరిస్థితి ఏంటనంటే, ధర్మశాస్త్రంలో ఒకటి పాటించకపోయినా ధర్మశాస్త్రం అంతా కూడా పాటించకపోయినట్లే. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ ధర్మశాస్త్రమును అనుసరించి నీతిమంతునిగా ఎంచబడి పాపిగా మన కొరకు పాపముగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. అటు దేవుని గురించి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నేను యేసుక్రీస్తు ప్రభుకు ఖైదీనై ఉన్నాను. వాట్ డస్ ఫ్రీడమ్ మీన్ టు యూ? స్వతంత్రులుగా ఉండటం అంటే ఏంటి? లోకానుసారంగా నడుచుకుంటే స్వతంత్రులుగా ఉన్నామని అనిపిస్తుందా? దేవునితో పాటు నడుచుకుంటే స్వతంత్రులుగా ఉన్నామని అనిపిస్తుందా? లోకముతో పాటే. ఇఫ్ యు లివ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇఫ్ యు లివ్ ఇన్ ద సిన్, యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. ఈ లోకము ప్రకారము పాపము ప్రకారము జీవించినట్లయితే నిజమైన స్వాతంత్రము నాకు ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకనగా అప్పుడు మనము ఏదైనా చేయొచ్చు. బట్ రిమెంబర్, దిస్ ఈస్ మై కంక్లూడింగ్ స్టేట్మెంట్. ఇఫ్ యు ఆర్ a bondage to the world, then you are a bondage to sin. If you are in bondage with Christ, then you enjoy the real freedom. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఆ సత్యం ఏంటనగా, ఈ లోకమునకు నేను బందీనై ఉన్నాను అని అనుకున్నట్లయితే నువ్వు పాపమునకు నీవు బందీవై ఉన్నావు. క్రీస్తుకు నీవు బందీవై ఉన్నట్లయితే స్వతంత్రమును నీ జీవితంలో, నిజమైన స్వతంత్రమును నీవు నీ జీవితంలో పొందుకొని ఉన్నావు. ఆ నిజమైన స్వతంత్రము ఎందులో నుండి, ఎక్కడి నుండి అనంటే పాపము నుండి, మరణము నుండి, లోకము నుండి. అట్టి మర్మమున అపోస్తలుడైన పౌలు దయచేసి అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుకు ఖైదీనై ఉన్నాను. అప్పటికి 4.5 సంవత్సరములు అపోస్తలుడైన పౌలు రోమీయులకు లేదా యొక్క యూదుల పెద్దలకు కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు. అప్పటికి ఒక ఖైదీగా అనేకమైన సార్లు రోమీయుల కింద, యూదుల కింద అపోస్తలుడైన పౌలు ఎంతగానో ఖైదీగా ఉన్నట్లుగా గమనించచ్చు ఉన్నాము. కానీ వాటి గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడటం లేదు. కానీ నేను క్రీస్తుకు ఖైదీగా ఉన్నాను కాబట్టి నిజమైన స్వతంత్రమును నా జీవితంలో అనుభవించి ఉన్నానని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. The prisoner in Christ enjoys the real freedom. నీవు నేను మనము కూడా ధర్మశాస్త్రమునకు కాదు, ఇతర బోధలకు కాదు, క్రీస్తుకు ఖైదీలై ఉన్నప్పుడు మన జీవితంలో నిజమైన స్వాతంత్రమును మనం అనుభవించచ్చు ఉన్నాం. అట్టి స్వాతంత్రంలో ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. The next week we will continue the study of the 3rd chapter.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.